ఏంటిది బాహుబలి 3 అడ్వాన్స్ నానోటెక్ కెమెరా ఒక్కసారి థియేటర్ లో పెట్టి సినిమా రికార్డ్ చేస్తే ఒరిజినల్ ఏదో పైరసీ ఏదో తెలుసుకోవడానికి జీవితం పట్టుద్ది. హాయ్ అండి. హాయ్ సంజయ్, వెయిటింగ్ ఫర్ యూ. అవునా? చేతిలో ఫ్రూట్స్ స్వీట్స్ బ్రో. ఎవడాడు? తెలీదు నాన్న. ఇది లాల్ పెట్టు. నిక్కి రెడీ అయిందో లేదు చూడు. వాడొస్తే నిక్కి రెడీ అవటం ఏంటి? నాన్న నాకు డౌట్, నేను ఇంటికి ఓనర్నా ఇంటికి వాచ్మెన్నా? ఇదిగో రామారావు గారు, ఆ రమేష్ గారి ఇంటికి ఎవడో వచ్చాడు. ఎవడాడు? నిక్కి పెళ్లి చూపులు ఎవరు వస్తానన్నారు, వచ్చేసారా? ఎలా ఉన్నాడు? బొక్కలో ఉన్నాడు. అదేంటండి? అడుగుదామా? మీరు దుబాయ్ లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 15 years నుండి అక్కడే సెటిల్ అయిపోయాం. హాయ్ అండి. హాయ్ కృష్ణ. వచ్చాడు. ఏంటి ఇలా వచ్చావు? ఇంట్లో కాఫీ పౌడర్ అయిపోయింది, మీరు అరువిస్తారని. డెస్పరేట్ ఫెలో. కాఫీ పొడి ఏంటి కృష్ణ? కూర్చో, కాఫీ తాగెళ్ది గాని. శాంతి, పర్లేదండి, గెస్ట్లు వచ్చినట్టు ఉన్నారు, మేము వెళ్ళిపోతాం. ఓకే అండి. ఆగు. డోంట్ బి ఫార్మల్ కృష్ణ. తిన సంజయ్ అని మన నిక్కిని చూడడానికి వచ్చాడు. ఓహో, మన నిక్కీనా? బై ది వే, హీఈస్ ఎంబీఏ ఫ్రమ్ హార్వర్డ్. ఓహో. యా, వీళ్ళ ఫ్యామిలీకి దుబాయ్ లో టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. ఓ. సోనికి, మీ బాబాయ్ మీ పాస్ట్ గురించి అంతా చెప్పారు. ఫ్రాంక్లీ, పాస్ట్ అందరికీ ఉంటుంది. నేను హార్వర్డ్ లో ఎంబీఏ చేసేటప్పుడు మా సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు, మన పాస్ట్ ఒక గోస్ట్ అయితే మన ఫ్యూచర్ ని టెంపుల్ లా నిర్మించుకోవాలని. నువ్వు దెయ్యం అంట, వాడు గుళ్ళో దేవుడు అంట. గూగుల్ కొటేషన్స్ అయి ఉంటాయి. వాటికి మీ ఇష్టం బాబాయ్. సచ్చింది కట్టే. డాడీ ఈస్ విజిటింగ్ లండన్ నెక్స్ట్ మంత్. మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. షూర్. ఏంటి ఫేస్ అలా అయిపోయింది? సంజయ్ బాగున్నాడా? కలర్ తగ్గిన సంజయ్ దత్తలా ఉన్నాడు. అయితే బ్యాక్ టు ఇండియా అయినా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. బ్రేకప్ అయిపోతే దరిద్రం వదిలిపోతే. ఉళ్ళేదవా. ఒక నిమిషం ఆగు. లోపల ఆల్మోస్ట్ పెళ్లి సెట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ హ్యాపీగా ఉంటే మనం ఏం చేస్తాం? ఆ పెళ్లి కొట్టిని బట్టి వచ్చే పార్టీ చేద్దాం. ఆ, ప్రేమించిన అమ్మాయికి పెళ్ళవుతుంటే ఒకటి నువ్వు ముందు కొట్టాలి, లేదా చేసుకోబోయేవాడిని కొట్టాలి. ఇలా ఇద్దరూ కలిసి ముందు కొట్టడం ఏంటి బ్రో? I'll tell రే. సంజయ్, is this okay? నో మ్యాన్, ఓన్లీ స్కాచ్. బీహార్ స్కాచ్ బ్రో, వెరీ ఫేమస్, వెరీ స్ట్రాంగ్. ఓకే. Cheers. బ్రో, నిన్ను ఫేవర్ అడిగితే తప్పుగా అనుకోగా. ఆస్క్ బ్రో. నిక్కీని వదిలే అని రిక్వెస్ట్ చేస్తాడు. మీ డాడ్ దుబాయ్లో పెద్ద తోపు తురుం కానని విన్నాను. అక్కడ జాబ్ ఇప్పించగా సెటిల్ అయిపోతాను. సారీ బ్రో, నాన్నగారు రికమెండేషన్స్ ఎంకరేజ్ చేయరు. అబ్బా, పోనీ నువ్వు ఇక్కడ వెల్ సెటిల్ కదా, అట్లీస్ట్ నువ్వైనా హెల్ప్ చేయవా? సారీ బ్రో, నా లైన్ ఆఫ్ వర్క్ లో నీలాంటి వాళ్ళకి జాబ్స్ కష్టం. ఆహా. ప్లీజ్. సారీ బ్రో. నీ జేబులో పేపర్ ఉంటే చదువు. నా జబ్బులోనా? అమ్మని ఎప్పుడు పెట్టావు? చూచావా కృష్ణ? సరిగ్గా చదవా. ఎన్టీఆర్ వాయిస్. చూచావా కృష్ణ, ఈ డబ్బులున్న వాళ్ళంతా ఇంతే. అవసరాల కోసం మన లాంటి పేదవాళ్ళను వాడుకుంటారే కానీ మన అవసరాలు తీర్చరు. ఓ 3 times తీర్చరు తీర్చరు తీర్చరు. అలా ఏం కాదు బాస్, నీలాంటి వాళ్ళకి మా దగ్గర జాబ్స్ ఉండవు. ఓన్లీ హై ప్రొఫైల్ పీపుల్ కే. ఏఎన్ఆర్ వాయిస్. కృష్ణ, అవి తాగే మందు బత్తలో నుంచి వచ్చే మాటలు కాదు, జబ్బు అనే మదవులో నుంచి వచ్చే మాటలు. నా కోపం తెప్పిస్తున్నారు మీరు. గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు నువ్వు వీణి నమ్మేవా కృష్ణ? నేను ఇంకా దేవుడే కాపాడాలి. అగ్గి పెట్టుందా? రాసింది చదువు. స్టాప్ ఇట్ బాస్. ఏమన్నా? అందుకే కృష్ణ, నాకు ఈ డబ్బున్న వాళ్ళంటే మంట. నా యాల్ది ఆ కత్తందుకో కృష్ణ, అందుకో. నేనేదో లైఫ్ ఎవడరా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్ లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్, దుబాయ్లో టీ ఎస్టేట్. మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్ పేపర్లు అడుగుతారా? ఓ చెప్పేసానా బ్రో? ప్లీజ్ బ్రో, ఎవరికి చెప్పడం బ్రో, ప్లీజ్ బ్రో. మీకు సైలెంట్ గా ఉంటే నా పెళ్ళైన తర్వాత మంచి సౌండ్ పార్టీని చూసి మీకు సెట్ చేస్తాను బ్రో. ఓకే ప్లీజ్ బ్రో, సేవ్ మీ బ్రో. సరే. లవ్ యూ బ్రో, లవ్ యూ. ప్రామిస్ సార్? మీరు కూడా ప్రామిస్ బ్రో. Bye. ప్లీజ్ బ్రో, గుడ్ నైట్. థ్యాంక్ యూ. నాకంటే బేవర్స్ గాడిలాగా ఉన్నాడు. తాగింది మొత్తం దిగింది. చీకట్లో బాణం వేసావు కదా? వాడే పొద్దున్న నోరు జారాడు. నేను హార్వర్డ్ లో ఎంబీఏ చేసేటప్పుడు మా సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు. అయినా ఎంబీఏలో సైకాలజీ ఏంటి బ్రో? బీకామ్ లో ఫిజిక్స్ లాగా. వీళ్ళ ఫ్యామిలీకి దుబాయ్ లో టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. దుబాయ్లో గడ్డే మాలవదు,
ఇంకా టీ ఎస్టేట్ ఏంటి బ్రో? కరెక్టే కదా, వెళ్ళి వాళ్ళకి చెప్దాం. ఏ వాళ్ళు పడుకుని ఉంటారు, రేపు చెప్దాం. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. నీది మరీ జాలిగుండే నాన్న. సర్లే, ఎంతగా ప్లాన్ ఏంటి? ఐ టెల్ రే. ఏమైంది బ్రో? నిన్న కొన్న నా కెమెరా కనిపించట్లేదు సుయోధన. ఓ అవును, ఆ సంజయ్ గారి పరిస్థితి ఏంటి? ఆగండి 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 ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఎందుకంత కోపం? ఏ రమేష్ గారు, రమేష్ గారు, కూల్, కూల్, కూల్. ఏమైంది? ఆ? అంత నువ్వే చేసావు కదా. ఏం చేశాడు? అమ్మో నా కెమెరా. కత్తందుకో కృష్ణ. ఎవడ్రా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్ లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్ దుబాయ్ లో టీ ఎస్టేట్. మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్స్ పేపర్లు అడుగుతారా? నిక్కిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఊరుకోండి. ఇప్పుడు మన టర్న్ అనుకుంటా. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. ఎడిట్ చేయలేదా? మర్చిపోయాను. నన్ను లేపి కొడతారా నువ్వు? మీరు లేపితే గానీ మీ హైట్ రాలేదు, మిమ్మల్ని ఎలా కొడతాను సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ అయ్యా. మా బాబు నువ్వు వస్తున్నావు జాగ్రత్త అంటే నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అనుకున్నా. నన్ను జాగ్రత్తగా ఉండమన్నాడని ఇప్పుడే అర్థమైంది. చాలు బాబు. సారీ బ్రో. చాలు బాబు. నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని ఏంటిదంతా? పెళ్లి కావాలంటే పెళ్లి. అబ్బో, అమ్మో, తల్లో. అదిగో, అక్కడ, అక్కడ, అక్కడ. Stop it, Linda. నీకేమో పిచ్చి పట్టిందా? నన్ను వదలు. వీడిని నేను చంపేయాలి. ఎందుకు? నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. Really? నమ్మకు. Oh, చచ్చినోడా. sorry. Cool. నీ శాపమే కొట్టేసింది. ఈ కాలనీలో ఉన్న అందరికి నువ్వే ఏ అమ్మా తల్లి, నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ కలిపే పూచి నాది, ఓకేనా? ఎలా? వీడి లాంగెస్ట్ రిలేషన్షిప్ 2 నెలలకి 2 రోజులు తక్కువ. 7 సంవత్సరాల రిలేషన్షిప్ ని బాగు చేయడానికి బయలుదేరాడు. జీసస్ క్రైస్ట్. 7-year రిలేషన్షిప్, 5 years నుంచి లివ్ ఇన్. రోజు పొద్దున్నే తనకు కూడా కాఫీ పెట్టించేవాడిని. ఆఫీస్కి వెళ్లే ముందు కౌగిలించుకోవడం, సాటర్డే నైట్స్ క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళడం. దిస్ యూస్ టు బి అ రొటీన్. మరి ఒక 6 నెలల నుంచి ఇవేమీ చేయాలనిపించట్లేదు. ఎందుకంటే తన కోసం నేను ఏం చేసినా గుర్తించట్లేదు. గొడవలు పెరిగిపోయినాయి. సారీ కూడా చెప్పాలనిపించట్లేదు. బేసిక్లీ ద మ్యాజిక్ ఈస్ గాన్ బ్రో. Stupid Linda. కాఫీ పెట్టాలనిపించకపోతే మానేసే, టీ పెట్టు. వాట్? పోనీ జ్యూస్ ఇవ్వు. హగ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ముద్దు పెట్టు. ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ బదులు పబ్కి తీసుకెళ్ళు, హ్యావ్ ఫన్. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే కొత్తగా ప్రేమించాలి, కానీ ప్రేమించిన మనిషిని వదిలేయటం ఏంటి బ్రో? ఇన్నాళ్ళు నీకు నచ్చినట్టు ప్రేమించావు, ఇప్పుడు తనకు నచ్చినట్టు ప్రేమించు. మ్యాజిక్ అనేది గాల్లో నుంచి రాదు, మనిషే చేయాలి. మనం ప్రేమించే అమ్మాయి కోసం ఏం చేసినా లెక్క ఉండకూడదు. ఆ అమ్మాయి మనకేం చేసినా మర్చిపోకూడదు. కుదిరితే అప్పుడప్పుడు థ్యాంక్ యూ చెప్పు, అప్పుడు సారీ చెప్పే అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ లిండా. థ్యాంక్ యూ, నువ్వు నన్ను భరించినందుకు. ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. హే బ్రో, నీ పేరేంటి? విక్కీ. నికి వికి? హే నికి, చాలా మంచోళ్ళ ఉన్నాడు. యానికి సో స్వీట్. బెస్ట్. పెళ్లి చేసుకో.
హ్యాపీ యానివర్సరీ నిక్కీ. నిక్కీ ఏమైంది? ఎందుకు చేసావు ఇదంతా? ఒకప్పుడు ఇదే ప్రేమని వెక్కిరించావు, ఇప్పుడు ఆ ప్రేమని గుర్తు చేసి నన్ను బాధ పెడుతున్నావు. నేను అడిగానా ఇవన్నీ చేయమని? నువ్వు అడిగావని చేయలా, నాకు అనిపించింది కాబట్టి చేశాను. ఎనీవే, సారీ ఫర్ ట్రైన్ టు మేక్ యూ హ్యాపీ. హ్యాపీ యానివర్సరీ. ఎన్నాళ్ళకు దొరికావరా? నీ వల్ల నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. వాడిని ఎవరన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. Who's that chick? దాన్ని చూడండి రా, ఇదంతా జరగడానికి అదే రెస్పాన్సిబుల్. Then let's get her. Leave her alone. Leave her alone. వికీ, See? So simple. అయినా నేను తిరిగి ఎందుకు కొట్టలేదు తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను నా వాళ్ళు వదిలేసిందన్నావు. నువ్వు పెయిన్లో ఉన్నావు. ఐ అండర్స్టాండ్ దట్ పెయిన్. ఇంకా చాలు, పో. ఒక్కడికి ఎంతమంది ఉన్నావు? ఇంకెందుకురా భయపడతావు? రేయ్ ఎల్రా. హలో నిండా, అర్జెంట్గా పార్కింగ్ లోకి రండి. మా ఊర్లో నన్ను క్రికెట్ బాగా ఆడతానంటారు. అలాంటిది నన్నే బ్యాట్ ఇచ్చి కొడతావురా? వికీ! వికీ! లిండా, call the ambulance! Vicky, are you okay?